తాజాగా ఫ్రాన్స్లో జరిగినటువంటి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మరొక భారతీయ నటి తలుక్కున మెరిశారు. అందరి దృష్టిని ఆమె ఆకర్షించారు. ఆమె చేసినటువంటి గొప్ప పని ఏంటంటే భారతీయ సంస్కృతిని, భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగా ఆమె వస్త్రధారణ అందరినీ ఆకట్టుకుంది. జస్ట్ ఒక 4-5 రోజుల కిందట మనం ఒక వీడియో చేసాం. ఇదే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆర్తి కేతర్పాల్, భారతీయ కళాకారిణి, డివోషనల్ సింగర్, ఆమె కూడా చాలామంది దృష్టిని ఆకర్షించారు. ఆమె కూడా వస్త్రధారణ, రెడ్ కార్పెట్పై నడిచినటువంటి విధానము, జనరల్గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనగానే కూడా మనకి ఈ వెస్టర్న్ గౌన్స్ కనిపిస్తూ ఉంటాయి. పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించేలాగా వస్త్రధారణ చాలామంది చేస్తూ ఉంటారు. ఈవెన్ మన ఇండియా నుంచి ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళు కూడా అలాగే డ్రెస్ చేసుకుంటారు, అలాంటి అటైర్లోనే కనిపించేటువంటి ప్రయత్నం చేస్తారు, వాళ్ళని ఇంప్రెస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆర్తి కేతర్పాల్ ఆ ట్రెండ్కు భిన్నంగా ఒక బృందావనం థీమ్తో డిజైన్ చేసినటువంటి ఒక లెహంగాను ధరించారు. దీనికి మించి ఒక చిన్న భగవద్గీతని ఆమె చేతితో పట్టుకున్నారు. ఒక రుద్రాక్ష మాలను కూడా మెడలో ఆమె ధరించారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచంలో అందరి దృష్టి కూడా, పర్టికులర్గా అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా, ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు చాలామంది ఆమెను గురించే మాట్లాడుకున్నారు. ఆర్తి కేతర్పాల్. ఇప్పుడు మరొక భారతీయ నటి, ఆమె పేరు ప్రాజక్తా మాలి. ఈమె బేసిక్గా బాలీవుడ్లో పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నటి కాదు, కానీ ఆమె చేసినటువంటి ప్రయత్నం మాత్రం చాలా గొప్పది. బేసిక్గా ఈమె మరాఠీ నటి. ఆమె కనిపించడం కూడా ఆ మరాఠీ సంప్రదాయ వస్త్రధారణలోనే కనిపించారు. చీరకట్టు, నుదుటిన బొట్టు పెట్టుకున్నారు, చీరకట్టులో కనిపించారు. అది కూడా రెగ్యులర్గా మనకి మరాఠీ మహిళలు ఏ విధంగా అయితే చీరను ధరిస్తారో ఆ విధంగా ఆమె చీరకట్టు, నుదుటిన బొట్టుతోటి చాలామంది చూపరుల్ని ఆకట్టుకోగలిగారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. లైక్ ఆర్తి కేతర్పాల్. ఆమె ఎలా అయితే మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు రెడ్ కార్పెట్పై నడవడం ద్వారా, ఈ ప్రాజక్తా మాలి కూడా అదేవిధంగా అందరి దృష్టిని కూడా ఆకర్షించుకున్నారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మరాఠీ నాథ్, కమర్బంద్, బంగారు నగలు, ఈ మొత్తం లుక్కి అసలైనటువంటి మరాఠీ టచ్నిచ్చినట్టుగా కనబడుతోంది. చాలా సింపుల్ మేకప్, ఒక ట్రెడిషనల్ హెయిర్ స్టైల్ తోటి ప్రాజక్తా రెడ్ కార్పెట్పై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఇప్పుడు ఇవే స్టేట్మెంట్సు, ఆమె యొక్క విజువలే, ఆమె నడిచినటువంటి విజువలే చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైరల్ అవుతోంది. అంటే సాధారణంగా రెడ్ కార్పెట్ పైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనగానే మనకి వెస్ట్రన్ గౌన్స్, పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించేలాగా దుస్తులు వేసుకుంటూ ఉంటారు. ఈవెన్ మన బాలీవుడ్ నుంచి ఎవరు పార్టిసిపేట్ చేసినా, ఫ్యాషన్ డిజైనర్లు కానీ వాళ్ళ తాలూకా వాళ్ళు డిజైన్ చేసినటువంటి దుస్తులను ప్రదర్శించినా కూడా వెస్ట్రన్ అటైరే మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రెండ్కు భిన్నంగా ట్రెండ్ మారినట్టుగా కనబడుతోంది. మొన్నటికి మొన్న ఆర్తి కేతర్పాల్ కానీ, ఇప్పుడు ప్రాజక్తా మాలి కానీ కూడా భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని, సంప్రదాయం యొక్క గొప్పతనాన్ని, భారతీయతను ఉట్టిపడేలాగా ఆ వస్త్రధారణలో చూపించడం అనేది నిజంగా శుభ పరిణామం. మీరు కూడా ఆ యొక్క విజువల్ని నేను స్క్రీన్పై చూపిస్తున్నాను, మీరు కూడా చూడొచ్చు. చాలామంది కామెంట్స్ ఏంటంటే ఇదే అసలైనటువంటి ఇండియన్ ఎలిగెన్స్, మన కల్చర్ యొక్క గొప్పతనం. ఆ గౌన్ల మధ్య నవారీ చీర, అంటే ఆమె ధరించినటువంటి చీరను నవారీ చీర అంటారట. నవారీ చీరే అసలైన స్టార్, షీఈస్ ద రియల్ స్టార్ అంటూ కూడా నెటిజన్లు ఈ ప్రాజక్తా మాలి పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగాలి. కేవలం నిండుగా కప్పుకుంటే కూడా అందం ఉంటుంది. బట్టలను ధరించామా లేదా, చాలా చోట్ల మనకి బాలీవుడ్ ఫంక్షన్లో చూస్తూ ఉంటాం, అసలు బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనం పాశ్చాత్య సంస్కృతికి ఎంతగా ఆ మత్తులో పడిపోయామో మనకు అర్థమవుతుంది. కానీ ఇలాంటి ప్రాజక్తా మాలి కానివ్వండి, ఆర్తి కేతర్పాల్ని కానీ చూసినప్పుడు ఎస్, నిజంగా ఇంకా భారతీయత బ్రతికే ఉంది, లేకపోతే మన సంస్కృతి వీటన్నిటినీ చాటి చెప్పేవాళ్ళు ఈ రూపంలో కూడా ఉన్నారు. వీళ్ళు చేసింది చిన్న ప్రయత్నమే కావచ్చు, కానీ ఒక అంతర్జాతీయ వేదికపై ఈ ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు దక్కాయి. తద్వారా భారతీయత యొక్క, భారత సంస్కృతి యొక్క గొప్పతనాన్ని కూడా ఇనుమడింపజేసినట్టుగా మనం భావించాలి. మరి మీకేమనిపిస్తోంది? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.